హాయ్ అండి, నమస్తే. ఈరోజు సేమియా హల్వా చేయబోతున్నాను. చేద్దాం రండి. ఇవి ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు సేమియా, ఒక అరకప్పు నెయ్యి, కొంచెం ఎలాచీ పౌడరు, ఒక అరకప్పు షుగరు, కొంచెం ఎండు ద్రాక్ష, జీడిపప్పు, కొంచెం ఫుడ్ కలర్ అండి. తయారు చేద్దాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు సేమియా ఇట్లా వాటర్ మరిగిన తర్వాత ఇది పోసి కొంచెం అట్లా ఉడికిన తర్వాత వడకట్టుకోవాలి. తర్వాత స్టార్ట్ చేద్దాము హల్వా. కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఇవి పోయాలి. హాట్ వాటర్లో పోసి కొంచెం ఉడికిన తర్వాత వడకట్టాలండి. నీళ్ళు తెరలాలి. ఇప్పుడు వడకట్టుకుందామండి. ఇప్పుడు వడకడుతున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. జీడిపప్పు వేయించుకుందాము. ఇలా బ్రౌన్ కలర్లో చిరాక వేయించండి. లైట్గా సిమ్లో పెట్టుకోండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసేద్దాము. తీసేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయాయి. ఈ పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు షుగర్ పోసుకున్నాము. కూడా వేసేద్దామండి. ఇప్పుడు సేమియా కూడా వేసేసి ఇలా కలిపెట్టుకున్నాము. ఇలాగా కొంచెం చక్కెర కరిగిన తర్వాత నెయ్యి వేసుకున్నాము. ఇలాగ సిమ్లో పెట్టుకొని వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి బాగా కరిగిపోయింది కదా, షుగరు రెండు ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకున్నాము. కొంచెం అండి, దీనికి కరెక్ట్గా వేయాలని ఏం లేదు. మన టేస్ట్ని బట్టి కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇది లాస్ట్లో వేసేద్దాము. చూడండి, ఇలా నెయ్యి కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇది చాలా బాగుంటుందండి హల్వా. టేస్ట్ సేమియా హల్వా బాగుంటుంది. ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చండి. స్టూడెంట్స్, పిల్లలు ఎవరైనా 5 నిమిషాల్లో చేసుకొని స్వీట్ కావాలన్నప్పుడు చేసుకొని తినేయచ్చు. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎలాచీ పౌడర్ వేసుకున్నాము. ఇలా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. లాస్ట్ ఇంకా జీడిపప్పులో వేసుకున్నాము. చూడండి, టేస్టీ హల్వా 5 మినిట్స్లో రెడీ అయిపోయింది.
చూశారు కదండి, సేమియా హల్వా 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.